He did not convert into a new religion, but he is now a new person through Jesus Christ. So he is a born again Christian, a servant of God. Now he is guided by the Lord to work with Ophir Ministries. మొన్న ఢిల్లీ మీటింగ్స్లో వారు పరిచయం అయినారు. సో పాస్టర్ మనోజ్ ఆల్ ద వే ఫ్రమ్ యూపీ ఇక్కడికి వచ్చి 2 రోజులు వెయిట్ చేసి నాతో కలిసి మాట్లాడి చేశారు. ఇప్పుడు వారిని ఆల్రెడీ నేను ఇక్కడికి రాకముందే అక్కడ ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షులు అని నా ఫోటో వేసి ఆయన ఫోటో వేసి ఫ్లెక్సీ పెట్టి సంఘం నడిపించేశారు యూపీలో ఆల్రెడీ. సో అఫీషియల్గా ఇప్పుడు వారిని ఇక్కడ ఆర్డైన్ చేసి హస్తనిక్షేపణ చేసి ప్రార్థన చేస్తాము. బిఫోర్ దాట్ ఐ వాంటెడ్ పాస్టర్ మనోజ్ టు షేర్ హిస్ టెస్టిమనీ ఆర్ హిస్ మెసేజ్ ఆర్ గ్రీటింగ్స్ వాట్ ఎవర్. నేను వారికి ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చాను. మరి ఈ సమయంలో బిఫోర్ పాస్టర్ మనోజ్ కమ్స్ హియర్, ఈజ్ దర్ एनीवन हु कैन ट्रांसलेट फ्रॉम हिंदी? आप हिंदी में बोलेंगे ना मनोज भाई? मनोज तो मेरा बेटा है, मेरे को डैडी बोलता है. सो आओ बेटे, आपका बहुत बड़ा स्वागत, आपका बहुत खुश आपको यहाँ पर देखकर. एक मिनट आपको माइक देंगे. ఈజ్ దర్ ఎనీవన్ హూ కెన్ ట్రాన్స్లేట్ ఫ్రమ్ హిందీ ఇంటూ తెలుగు? ఎవరైనా జెంట్స్ అయినా లేడీస్ అయినా పర్వాలేదు. లేకపోతే నేను చేస్తాను. ఎవరన్నా ఆంధ్రాలో చేస్తావా? నేను ఇప్పుడు మిమ్మల్ని హిందీలో తిడితే అర్థమవుద్దా లేదా? మరి ట్రాన్స్లేషన్ చేయవచ్చు. అమ్మ నువ్వు చేస్తావా హర్షివా? చేయవా? హిందీలో అర్థం కదా నీకు తిడితే? సరే, ఓకే, ఐ విల్ డూ ఇట్. ఓకే, आएगा इधर आएगा. Right. Now I invite Pastor Manoj to share his testimony, greetings and whatever the Lord has kept in his heart. उनके दिल में जो कोई भी बात परमेश्वर ने रखा है हमसे शेयर करने के लिए पास्टर मनोज को बड़े गौरव से मैं टाइम देता हूँ, उनको वक्त उनको सौंप देता हूँ. राइट. हालेलुया. मैं सर्वप्रथम हमारे लिविंग डैडी रंजीत जी का कोटि कोटि बार धन्यवाद करना चाहूँगा. ఈ సమయం నాకు ఇచ్చినందుకు మన అందరి ఆత్మీయ తండ్రి రంజిత్ ఓఫిర్ డాడీకి నేను కోట్లాది వందనాలు తెలియజేస్తున్నాను. कि उनसे मुझे ये मौका मिला कि मैं आज आपके सामने इस स्टेज पर और आपसे और परमेश्वर के वचन के द्वारा कुछ बातें होंगी. ఓఫిర్ డాడీ గారి ద్వారా నేను మీతో మాట్లాడడానికి అవకాశం దేవుడు నాకు అనుగ్రహించారు. आप जोर से हालेलुया बोल सकते हैं. అందరూ హల్లెలూయా గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. यस हालेलुया. सुस्ती तो नहीं आ रही आप सबको? అందరు కొంచెం అంతా हालेलुया. డల్గా ఉండకండి, मैं హుషారుగా ఉండండి. मैं आपके सामने अपने जीवन की कुछ गवाही నా జీవిత సాక్ష్యాన్ని మీ ముందు నేను పంచుకోవాలనుకుంటున్నాను. कि प्रभु ने मुझे कैसे चुना, దేవుడు నన్ను ఏ రీతిగా దర్శించినాడో ఎన్నుకున్నాడో మీకు చెప్పాలనుకుంటున్నాను. जब मैं यीशु मसीह के बारे में नहीं जानता था యేసు ప్రభువుని గురించి నాకేమీ తెలియక ముందు तो मैं बहुत सिद्धियाँ तंत्र विद्या చాలా నేను తంత్ర విద్య అనే దాన్ని మాంత్రిక విద్య నేను నేర్చుకున్నాను. एंड दुर्गा सप्तशती ग्रंथ मैंने सिद्ध किया. दुर्गा सप्तशती ग्रंथ, దుర్గా సప్తశతి అనే ఒక తాంత్రిక గ్రంథం ఉంది, దాన్ని పూర్తిగా నేను పట్టేశాను. मैं बहुत पूजा पाठ करने वाला आदमी था, చాలా నేను రకరకాల పూజలు పునస్కారాలు చేసేవాడిని. लेकिन अचानक मेरी मिसेज को कुछ बीमारी लगी. అనుకోని విధంగా నా సతీమణికి ఒక వ్యాధి వచ్చింది. उनका लीवर पूरी तरीके से डैमेज हो चुका था ఆమె కాలేయము పూర్తిగా చెడిపోయింది. और हमने बहुत इलाज कराया. చాలా రకాల వైద్యం చేయించాము.
बहुत पैसा 6 से 7 लाख उसमें हमारा खर्च हुआ, 6-7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టేశాం. लेकिन कुछ भी आराम नहीं मिला कहीं. ఆమెకి ఏమాత్రం ఉపశమనం దొరకలేదు. किसी बहन ने हमारी मिसेज को बताया ఎవరో ఒక సహోదరి నా భార్యకు తెలియజేసింది, कि आप यीशु मसीह के दरबार में जाओ, యేసు ప్రభు వారి సన్నిధికి వెళ్తే మీకు వ్యాధి నయమైపోతుందని, परमेश्वर आपको चंगा करेगा. దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడని నా భార్యకు చెప్పింది ఆమె. उन्होंने मुझे बताया, मेरी मिसेज ने मुझसे जिक्र किया, నా సత్యమణి నాతో చెప్పింది ఈ విషయం. लेकिन हमने और मिसेज में लड़ाई होने लगी అప్పుడు నేను నా భార్య గొడవ పెట్టుకున్నాం. कि मैं पूजा पाठ करता हूँ, मैंने बचपन से कि जब से होश संभाला है तब से मैं पूजा पाठ में लगा हूँ. నాకు జ్ఞానం వచ్చినప్పటి నుంచి నేను ఒక దేవతను ఎవరినో కొలుస్తున్నాను. और अब मैं इनको छोड़ दूँ, ఇప్పుడు కొత్త దేవుడిని ఎలాగ మొక్కాలి? अब मैं अपने जो हमारे कुल देवता हैं మా కులదైవం ఏదైతే ఉన్నదో उनको पूजना छोड़ दूँ, ఆమెను వదిలిపెట్టేస్తాను. నా కులదైవాన్ని వదిలిపెట్టాలనా? जो हमारे बाप दादा रिवाज करते आ रहे हैं, తరతరాలుగా మాకు పారంపర్యంగా వస్తున్న భక్తిని ఎలాగ వదిలిపెడతాం? क्या उनको छोड़ दूँ? అవన్నీ పాత దేవతలను ఎలాగ వదిలేస్తామమ్మా? लेकिन एक तरफ डॉक्टर ने కానీ డాక్టర్ చెప్పారు, सिर्फ 2.5 महीने का समय मिसेज को दिया 2.5 నెలలు మాత్రమే నీ భార్య బ్రతుకుతుంది, ఆమె తర్వాత బ్రతకదని చెప్పేశారు. कि इनका लीवर चेंज करा दिया जाए. ఆమె కాలేయమే లివరే మార్చేసేయాలి, కొత్త లివర్ పెట్టాలి, ట్రాన్స్ప్లాంటేషన్ లివర్ చేయాలని డాక్టర్ చెప్పారు. अन्यथा इनकी डेट हो जाएगी. అలా లేకపోతే ఈమె బ్రతకదు అని చెప్పారు. लीवर चेंज के बाद भी कोई गारंटी नहीं है. మరి కాలేయాన్ని మార్చి కొత్త కాలేయం పెట్టాలంటే మామూలు విషయం కాదు. तो मैंने इस बारे में सोचा, నేను ఆలోచనలో పడ్డాను. तो जिन देवी देवताओं की मैंने सिद्धियाँ करा था, నేను ఏదైతే సాధనలు చేశానో मैं एक दिन बैठ गया और बोला उनसे ఆ దేవతల ముందు నేను కూర్చొని నేను వాళ్ళకు ప్రార్థనలు చేశాను. कि मैंने अब तक का जीवन आपको दिया है, ఇంతవరకు నా జీవితాన్ని ఓ దేవతలారా మీకు అర్పణ చేశాను. तो मैं आपको सिर्फ 15 दिन का समय देता हूँ, నేను మీకు ఒక 15 రోజుల సమయం ఇస్తున్నాను. कि 15 दिन में मेरी मिसेज सही होनी चाहिए, 15 రోజుల్లో నా భార్య స్వస్థత పొందాలి, नहीं तो मैं आपको छोड़ दूंगा. లేకపోతే నేను మిమ్మల్ని వదిలేస్తాను ఆ దేవతలకు చెప్పేశా. 15 दिन से 18 दिन बीत गए 15 కాదు 18 రోజులు అయిపోయినాయి. और दिन पे दिन हालत बिगड़ती गई. ఇంకా ఇంకా చెడిపోతా ఉంది ఆమె ఆరోగ్యం. मुझे जब 18 दिन हुआ 18 రోజులు అయిపోయినాక मुझे क्रोध आया. ఆ దేవతల మీద చాలా కోపం వచ్చేసింది. जिनकी जितनी भी मेरे पास मूर्तियाँ थीं, ग्रंथ थे, सर्गवेद, अर्थवेद, श्यामवेद, इनकी एक एक कॉपियाँ मेरे पास थी. నా దగ్గర చతుర్వేదాలు ఉన్నాయి, ఆ దుర్గా సప్తశతి ఉన్నది, అన్ని తీసుకొని महाभारत और रामायण की कॉपी मेरे पास మహాభారత थी, गीता రామాయణ प्रेस కూడా की. ఉన్నాయి. అవన్నీ అన్ని గ్రంథాలు నా దగ్గర ఉన్నాయి. दुर्गा सप्तशती का ग्रंथ मेरे पास था. దుర్గా సప్తశతి గ్రంథం నా దగ్గర ఉంది. उन सबको मैंने घर से बाहर फेंक दिया అవన్నీ మూట కట్టుకొని తీసుకెళ్ళి బయట పారేశాను. और फिर यीशु मसीह से बोला అప్పుడు యేసు ప్రభువుకు ప్రార్థన చేశాను. कि अगर आप वाकई में सच्चे परमेश्वर हैं యేసు ప్రభువా, నువ్వు నిజంగా నిజమైన దేవుడు అయితే तो 15 दिन मैं आपको भी देता हूँ. ఆ దేవతలకు ఇచ్చినట్టు నీకు కూడా 15 రోజులు టైం ఇస్తున్నా. मेरी मिसेज सही होनी चाहिए. నా భార్య స్వస్థత పొందాలి. हम अगले दिन संडे था, నెక్స్ట్ రోజు ఆదివారము. हम इंग्राम स्कूल में गाजियाबाद, दिल्ली के पास गाजियाबाद पड़ता है, वहाँ इंग्राम स्कूल है ऑन रोड. గజియాబాద్లో ఢిల్లీ దగ్గర అక్కడ ఒక చర్చ్ ఉన్నది. तो हम उस चर्च में गए ఆ చర్చి మందిరంలోకి వెళ్ళాము. और हम वहाँ पे जाके कुछ अजीब सा हमने महसूस किया. ఆ మందిరంలో అడుగు పెట్టడంతోనే నాలో ఒక ప్రకంపన స్టార్ట్ అయిపోయింది. और जब हम वहाँ से लौटे అక్కడి నుంచి వెనక్కి వచ్చినప్పుడు तो मेरी मिसेज ने बोला, నా భార్య అన్నది నాతో, मैं आज अपने आप को अच्छी महसूस कर रही हूँ. కొంచెం నాలో ఏదో మార్పు వచ్చింది, కొంచెం కొంచెం తేలికగా ఉందండి అని చెప్పింది. हमारे अंदर और भी हिम्मत आई, మాలో ధైర్యం పెరిగింది. लेकिन मैं 15 दिन का इंतजार कर रहा था కానీ 15 రోజులు నేను టైం ఇచ్చాను కదా యేసు कि ప్రభు. मेरा दिया हुआ समय पूरा हो. ఈ 15 రోజులు టైం అయిన తర్వాత ఏమవుద్దో చూద్దాం అనుకున్నాను. लेकिन 15 दिन पूरे हुए नहीं. అసలు 15 రోజుల దాకా అవసరమే లేకపోయింది. मात्र 12-13 दिन में पूरा
पूर्ण रीति से चंगा कर दिया। అసలు 12-13 దినాల లోపల ఆమె సంపూర్ణ స్వస్థత పొందింది. 14वें दिन मैंने उनका एंडोस्कोपी टेस्ट करवाया लीवर का। ఆ తర్వాత మళ్ళీ ఓసారి ఆమె లివర్ని మళ్ళీ ఎక్స్రే తీసి ఆ స్కానింగ్ చేశాం. जो मुख के रास्ते कैमरे से चेक होता है, తీసుకెళ్ళి మళ్ళీ అంతా చెకింగ్ చేయించాము. तो रिपोर्ट नॉर्मल आई। రిపోర్ట్లో కంప్లీట్ నార్మల్ అని వచ్చేసింది. डॉक्टर ने देखा డాక్టర్ గారికి చూపించాము. ये कैसे हुआ। ఆయన అన్నాడు ఇది ఎట్లా జరిగిందండి అన్నాడు. ఆయన उसी डॉक्टर ने जिसने 2.5 महीने का समय दिया था, ఆయనే 2.5 నెలల కంటే బ్రతకదేమి అని చెప్పిన డాక్టర్ बोला ये परमेश्वर ने किया है। నేను చెప్పాను దేవుడు చేశాడండి అని చెప్పాను. बोला कौन से परमेश्वर ने। ఏ దేవుడు అని అడిగాడు ఆయన. बोला प्रभु यीशु मसीह ने। యేసు ప్రభు అని చెప్పాను. यकीन मानिए डॉक्टर भी चकित रह गया, ఆ డాక్టర్ గారు చాలా ఆశ్చర్యపడ్డారు. क्योंकि 25 दिन का समय उसने पहली रिपोर्ट देख करके दिया था हमें। ఒక 25 రోజుల క్రితము ఆయన రిపోర్ట్ చూసి మేము బ్రతకడానికి అవకాశం లేదని చెప్పారు. तो डॉक्टर ने भी यीशु की जय बोला। ఆ డాక్టర్ గారు కూడా యేసు ప్రభువుకు జై అని చెప్పారు. हालेलुया। హల్లెలూయా. और मैं विश्वास में बढ़ता गया, అప్పుడు నేను విశ్వాసంలో ఇంకా అభివృద్ధి చెందుతూ వచ్చాను. लेकिन कुछ समय बाद కొన్ని రోజులైన తర్వాత उनकी थोड़ी हालत फिर बिगड़ने लगती है। మళ్ళీ ఆమె పరిస్థితి మళ్ళీ దిగజారడం మొదలుపెట్టింది. मेरा विश्वास डगमगाने लगा। నా విశ్వాసం మళ్ళీ బలహీనపడడం ప్రారంభమైంది. मैंने कहा मैं यीशु मसीह को छोड़ दूंगा। యేసు ప్రభు కూడా లాభం లేదు, కొంతకాలం బాగు చేశాడు, మళ్ళీ మొదటికి వచ్చింది. నాకు యేసయ్య వద్దనుకున్నా. मेरे घर पे वो हर शुक्रवार प्रार्थना हुआ करता था। నా ఇంట్లో ప్రతి శుక్రవారం ప్రార్థనలు జరిగేవి. एक बार नागपुर के पास्टर जी आए, ఒక పాస్టర్ గారు నాగపూర్ నుంచి వచ్చినారు. उन्होंने भविष्यवाणी किया। ఆయన ఒక ప్రవచనం చెప్పారు. उन्होंने कहा कोई मनोज नाम का बैठा है यहाँ, वो मुझे जानते नहीं थे। ఇక్కడ ఒక ఆయన చాలా మనోవిచారముతో కూర్చున్నారు. वो मुझे जानते नहीं थे। మనోజ్ నామ్ బోలే ఉన్నావు. नहीं, वो मुझे नहीं जानते थे। उन्होंने नाम बोला मनोज, అది తెలియకుండా మనోజ్ అనే పేరు గల వ్యక్తి ఉన్నాడని చెప్పాడు ఆయన. जो यीशु मसीह को छोड़ना चाहता है। ఆయన యేసు ప్రభువును వదిలేయాలనుకుంటున్నాడు మనోజ్ అనే వ్యక్తి అని చెప్పాడు ప్రవచనం. उन्होंने कहा ఆయన అన్నారు कोई है तो खड़े हो जाए। ఇక్కడ అటువంటి వ్యక్తి ఉంటే నిలబడండి అని చెప్పారు. मैं खड़ा नहीं हो रहा था। నేను నిలబడలేదు. मेरी मिसेज ने हाथ पकड़ के खुद भी खड़ी हुई और मुझे भी खड़ा कर दिया। ఆమె లేచి నా భార్యని నిలబెట్టేసింది. हालेलुया। హల్లెలూయా. फिर उन्होंने मुझसे बोला అప్పుడు ఆ పాస్టర్ గారు అన్నారు आपके जीवन को लेकर నీ జీవితాన్ని परमेश्वर की बहुत बड़ी योजना है। నీ జీవితంతో ఈ దేవునికి చాలా గొప్ప ఉద్దేశం ఉన్నది అని చెప్పి आप उस रास्ते पे जाओगे ఆ మార్గంలోకి నువ్వు వచ్చినట్లయితే, जो परमेश्वर ने तुम्हारे लिए रखा है। దేవుడు సిద్ధపరిచిన మార్గంలోకి నువ్వు వచ్చినట్లయితే, उसके बाद ఆ తర్వాత उसी रात से अगले दिन से ఆ తర్వాత ఆ తర్వాయి దినము मेरी నుండి मिसेज अभी तक कोई बीमारी नहीं हुई, नहीं, बिल्कुल स्वस्थ हैं। మళ్ళీ ఆమె పూర్తిగా స్వస్థత పొందేసింది. और मैं परमेश्वर की सेवकाई में आ गया। అప్పుడు నేను యేసయ్య సేవ చేయటం మొదలు పెట్టాను. एक दिन मैं डैडी जी को जानता नहीं था। అప్పుడు ఓఫీర్ గారిని నాకు తెలియదు, అప్పుడు పరిచయం లేదు. मेरा पास्टर का ऑर्डिनेशन दिल्ली UGCI चर्च से हुआ। ఢిల్లీలో ఒక చర్చిలో బాప్టిజం తీసుకున్నాను. तो वहाँ से मेरे पास मैसेज आया అక్కడి నుంచి ఒక సందేశం వచ్చింది कि दिल्ली में यूथ फेस्टिवल बनाया जा रहा है। ఢిల్లీలో నేషనల్ యూత్ ఫెస్టివల్ జరుగుతుందని నాకు ఒక సందేశం వచ్చింది. उस समय मेरे पास पैसे भी की कमी चल रही थी, నా దగ్గర డబ్బులు కూడా లేవు వెళ్ళటానికి. क्योंकि मैंने वकालत छोड़ दिया है। ఎందుకంటే నేను న్యాయవాద వృత్తిని వదిలేశాను సేవ కొరకు. लेकिन ना जाने कहाँ से మరి ఎక్కడికి ఎలా వెళ్ళాలి నేను? परमेश्वर ने यूथ फेस्टिवल में जाने की व्यवस्था करवा दी। ఆ యూత్ ఫెస్టివల్కి ఢిల్లీ వెళ్ళటానికి దేవుడే నాకు ఏర్పాటు చేశాడు. वहाँ मैं गया और वहाँ की सभा अटेंड किया। ఆ మీటింగ్స్ నేను హాజరైనాను. तो वहाँ ओफिर मिनिस्ट्री से शिवाजी बालाजी भाई हैं, ఓఫీర్ మినిస్ట్రీ నుంచి బాల శివాజీ అనే ఒక సహోదరుడు అక్కడ వచ్చాడు. उनसे मेरी मुलाकात हुई। ఆ బాల శివాజీ గారితో నాకు పరిచయం ఏర్పడింది. उन्हें बताया कि मैं एडवोकेट था, అక్కడ ఆయనకు చెప్పాను నేను అడ్వకేట్ అని చెప్పాను. लेकिन एडवोकेट का कार्य मैंने परमेश्वर की सेवकाई करने में छोड़ दिया। కానీ అడ్వకేట్ న్యాయవాద వృత్తి దేవుని సేవ కొరకు వదిలేశానని చెప్పాను. तो उन्होंने बोला ఆయన అన్నాడు ये कार्य है,
ఇది దేవుని కార్యము, परमेश्वर के कार्य को ఇది దేవుని కార్యము, आप हमारे साथ मिलकर कर सकते हैं। మీరు మాతో కలిసి ఉంటే చాలా మంచిదని బాల శివాజీ చెప్పారు. मैं घर गया, ఇంటికి వెళ్ళాను. मैं घर जाने के 2 दिन बाद मुझे कुछ सपना आता है। ప్రభువుకు వెళ్ళక మళ్ళీ ఇంటికి వెళ్ళక ముందు కొన్ని దినాల ముందు నాకు స్వప్నాలు, కలలు రావడం మొదలయ్యింది. हमारे लिविंग डैडी में सो रहा और मेरा हाथ पकड़ के उठाते हैं। నేను నిద్రపోతే ఓఫిడ్ డాడీ వచ్చి నా చేయి పట్టుకొని లేపేవాడు, और मुझे लेकर के चलते हैं। నన్ను తీసుకొని ముందుకు నడిపించేవాడు. मैं जहाँ ये लेकर के मुझे गए ఎక్కడికైతే తీసుకెళ్తున్నాడో वहाँ मैं पहले जा चुका था, అంతకుముందు నాకు తెలిసిన మార్గాల్లోనే ఆయన నన్ను నడిపిస్తా लेकिन उस समय वो स्थान ఆ స్థలాలని ఎలా ఉన్నాయంటే बिल्कुल उजड़ा हुआ और टूटे फूटे घर थे। బీడు భూములలాగా, ఎడారి భూములలాగా ఆ స్థలాలన్నీ ఉన్నాయి. पत्थर जैसे वहाँ कंकर पड़े थे कि यहाँ पे అంతా कोई फसल రాళ్ళు नहीं उगेगा। రప్పలు ఉన్నాయి ఇక్కడ. लेकिन जब सपने में डैडी मुझे लेकर के गए, కానీ డాడీ గారు నా చేయి పట్టుకొని కలలో ఆ బీడు భూముల్లోకి తీసుకెళ్తున్నప్పుడు हम लोग जहाँ कुछ निकलते जा रहे थे ఎక్కడెక్కడ అడుగు పెడుతున్నామో वहाँ वहाँ हरियाली पैदा అక్కడంతా होती जा रही పచ్చిక थी। బయళ్ళుగా మారిపోయింది. इस सपने का अर्थ मैं भी समझ नहीं पाया। ఏంటి ఈ కళకు అర్థం అని నాకు కూడా అర్థం కాలేదు. मैं कई दिन तक इसमें मैंने प्रार्थनाओं में गया, उपवासों में गया। ప్రార్థనలో, ఉపవాసంలో దేవుని సన్నిధిలో కనిపెట్టాను. परमेश्वर ने मुझे एक वचन दिया था सपने में। ఆ దేవుడు ఆ కలలో నాకు ఒక వచనం, బైబిల్ వచనం చూపించాడు. लूका की पुस्तक अध्याय 10 और आयत 19 का। లూకా కోసాదే लूका चैप्टर 10 और 10వ అధ్యాయము 19వ వచనం దేవుడు చూపించాడు. आयत 19 యా బోలి 19వ వచనం. वचन में लिखा है, ఆ వచనంలో రాయబడింది, देखो मैंने तुम्हें నేను మిమ్మల్ని అదే सांपों और बिच्छुओं को रोदने का పాములను తేళ్లను త్రొక్కుటకు అధికారం ఇచ్చాను. और शत्रु की सारी सामर्थ पर तुम्हें अधिकार दिया है। శత్రు బలం అంతటి మీద మీకు అధికారం ఇచ్చానని దేవుడు ఆ వచనంలో నాకు చూపించాడు. मैंने वो वचन इग्नोर कर दिया। ఆ వచనాన్ని కూడా నేను सपना आया, मैंने इग्नोर कर दिया। పట్టించుకోలేదు. కల వచ్చిందిలే అని వదిలేశాను. इस सपने ने मेरे पीछे 3 दिन कंटिन्यू आया, यही सपना, सेम सपना। అదే కళ, అదే వచనాన్ని చూపడం 3 రాత్రులు వరుసగా దేవుడు ఇచ్చాడు. जब ये 3 दिन आया तो मैं सोचने पे मजबूर हो गया మూడో రాత్రి అదే కళ వస్తే ఆలోచించక తప్పలేదు. कि ये क्या है, कुछ वचन परमेश्वर की ओर से तो नहीं है कि वो मुझसे कुछ कहना चाह रहा है। ఊరికి ఇదే కళ వస్తుంది, దేవుడు ఏమన్నా చూపిస్తున్నాడా అనుకున్నాను. फिर मुझे लगा कि मैं वकालत करके छोड़ चुका हूँ। నేను వకీలు, న్యాయవాది వృత్తి వదిలేశాను కదా. मैं उस वकालत में लोगों की मदद करना चाहता था। నేను ఆ న్యాయవాద వృత్తి ద్వారా చాలా మందికి సహాయం చేశాను. इधर डैडी जी ने आरकेपी मिशन चालू किया ఇక్కడేమో ఆ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ డాడీ గారు మొదలు పెట్టారు. और बाला शिवाजी भाई ने मुझे बताया था బాల శివాజీ గారు నాకు ఆర్కేపీ సంగతి చెప్పారు. कि हमारा मिशन ऐसा ही है जो औरों की मदद करने का। అందరికీ కూడా న్యాయ శాస్త్ర సంబంధమైన సహాయం అందించడమే ఆర్కేపీ ఉద్దేశం అని బాల శివాజీ గారు చెప్పారు. उस समय उस वचन का अर्थ मैं समझ गया। అప్పుడు నాకు ఆ లూకా 10:19 అర్థమైంది. फिर मैंने डैडी से मिलने का प्रयास किया। అప్పుడు నేను మళ్ళీ డాడీ గారితో మాట్లాడాను, కలిసే ప్రయత్నం చేశాను. काफी समय, कुछ महीनों से मैं आने का प्रयास कर रहा हूँ, కొన్ని నెలల నుంచి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. लेकिन फाइनेंशियल की वजह से मैं नहीं आ पा रहा था। ప్రైమ్ మినిస్టర్కి ఫైనాన్స్ ఆ డబ్బులు లేక నేను రాలేదు. लेकिन फिर भी परमेश्वर ने मेरे लिए रास्ता बनाया। డబ్బులు లేకపోయినా దేవుడు మళ్ళీ ఏర్పాటు చేశారు, సహాయం చేశారు, నేను మళ్ళీ రాగలిగాను. 2000 रुपये समथिंग अरुण पास्टर जी हैं, उन्होंने दिए। 2000 రూపాయలు అట్లాగా దాదాపుగా అరుణ్ కుమార్ పాస్టర్ గారు నాకు సహాయం చేశారు. बाकी मैंने अरेंज किया మిగతా నేను వేరే చోట అరేంజ్ చేసుకున్నాను. और मैं यहाँ आ चुका। నేను ఇక్కడికి రాగలిగాను. मैं परमेश्वर का धन्यवाद करता हूँ నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. कि उसने मेरे जीवन में దేవుడు నా జీవితంలో असंभव को संभव किया है। ఇటువంటి అద్భుతమైన సహవాసాన్ని కలిగించాడు. सबसे बड़ा चमत्कार, అన్నిటికంటే గొప్ప అద్భుతం मेरी मिसेज मेरे साथ है। నా సతీమణి आपका మిసెస్ प्रवेश कुमारी, प्रवेश नाम है। ప్రభేష్ हाँ, प्रवेश। ప్రభేష్ అనే ఆమె मेरे కూడా साथ है। విశ్వాసంలో తనతో పాటు ఉన్నది. क्योंकि डॉक्टर ने तो सिर्फ 2.5 महीने कह के मुझे डरा दिया था। ఎందుకంటే అసలు ఎప్పుడో ఆమె వెళ్ళిపోయే మనిషి 2.5 నెలలే అన్నాడు డాక్టరు.
आज मेरा भी यही संदेश आपके लिए है। కానీ ఇవాళ నేను కూడా మీకు ఇదే సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. परमेश्वर हर एक के जीवन पर कार्य करता है, ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు కార్యం చేస్తూనే ఉన్నాడు. बट हमको मांगने का तरीके से मांगना है। కానీ అడగాల్సిన విధానంలో మనం అడగాలి. ये हथियार जो उसका है, మన చేతిలో ఉన్న బైబిల్ గొప్ప ఆయుధము. इसको चलाना सीखना है, ఈ ఆయుధాన్ని వాడటం మనం నేర్చుకోవాలి. वचन का मनन करना है, మనం వచనాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి, దాన్ని వాడుకోవాలి. प्रार्थनाओं में बलवंत बनना है ఆ ప్రార్థనలో మనం బలవంతులం కావాలి. और अपने विश्वास को మన విశ్వాసాన్ని आगे बढ़ाना है। మనం అభివృద్ధిలోకి ముందుకు తీసుకెళ్ళాలి. परमेश्वर से पैसा नहीं मांगना है, దేవుణ్ణి ఎప్పుడు డబ్బులే అడగడం కాదు. परमेश्वर से बीमारी सही हो जाए ये नहीं मांगना है। ఒట్టి రోగ స్వస్థ కొరకు మాత్రమే కాదు. उस समय मैं गलत था जब मैंने परमेश्वर को चैलेंज किया था कि 15 दिन देता हूँ, దేవుని అన్న నేను 15 రోజులు టైం ఇస్తున్నాను స్వస్థపరచవయ్యా అని అడిగాను. लेकिन ये नए विश्वासी के लिए जरूरी है, वो मांग सकता है। ఒక నూతనముగా రక్షణ పొందే ఒక విశ్వాసి అటువంటి ప్రార్థనలు చేయొచ్చు. लेकिन जो विश्वास में ऑलरेडी काफी समय से हैं, కానీ విశ్వాసంలో బలపడిన వాడు అలాగ ప్రార్థన చేయొద్దు. उनको प्रार्थना से विश्वास रखना है। ప్రార్థన మీద ముందు మనకు నమ్మకం ఉండాలి. आशा लेकर नहीं बल्कि विश्वास लेके चलना है। ఏదో నమ్మకం కలిగి విశ్వాసం కలిగి ముందుకెళ్ళాలి. ఆశించడమే కాదు, విశ్వాసంతో ముందుకెళ్ళాలి. और क्योंकि आशा अपनी प्रार्थनाओं को अभी नहीं भविष्य में दिखाती है रिजल्ट, ఎందుకనగా మనం కోరుకున్నది ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో తప్పక నెరవేరుతుంది. और विश्वास अभी दिखाता है कि अभी है। విశ్వాసం ఏంటంటే ఇప్పుడే ఉన్నది అని కళ్ళ ముందే మనం అడిగింది చూపెడుతుంది విశ్వాసం. मेरा परमेश्वर और आपका परमेश्वर कल का परसों का नहीं है। మనం నమ్మినటువంటి దేవుడు ఆయన ఒట్టొట్టి మాటలు చెప్పేవాడు కాదు. वो आज का और अभी का है। ఆయన భవిష్యత్తులోనే కాదు, ఈ రోజు ఎప్పుడు మనతో ఉన్న దేవుడు ఆయన. क्योंकि जब हम प्रार्थना करते हैं, మనం ప్రార్థన చేస్తున్నాం, हम अपनी प्रार्थनाओं में कहते हैं, ప్రార్థనలో మనం చెప్తాం, हे प्रभु यीशु, యేసు ప్రభువా ये बीमार व्यक्ति चंगा हो जाए। ఈ మనిషి ఇప్పుడే స్వస్థత పొందాలి అని అడుగుతాం. हमने प्रार्थना तो किया है, ప్రార్థన అయితే చేసాం, लेकिन मन में शंका है కానీ హృదయంలో ఒక అనుమానం ఉండిపోతుంది. और कह देते हैं कि एक दिन करेगा। ఒకనాటికి ఇది బాగవుతుందిలే అనుకుంటాం మనం, लेकिन वो दिन कब आएगा? కానీ ఒకనాటికి అంటే ఎప్పటికో అది. जब प्रार्थना में डांटा अभी है बीमारी को, ప్రార్థనలో ఆ వ్యాధిని గద్దించినప్పుడు तो अभी मिलेगा, ఇప్పుడే ఆ స్వస్థత దొరుకుతుంది. क्योंकि परमेश्वर का वचन कहता है మరి మనం जब तुम प्रार्थना करो దేవుని వచనం చెబుతుంది, प्रतीति कर लो ప్రార్థన చేసినప్పుడు कि वो तुम्हारे लिए हो गया, అప్పుడే నువ్వు పొంది ఉన్నామని నమ్ము అని దేవుని వాక్యం. और फिर हो जाएगा। అప్పుడే అది మీకు దొరుకుతుంది. जब हम सोच लेंगे, ఇది घोषणा कर देंगे, डिक्लेयर कर देंगे, మనము అనుకుంటాము, ప్రకటన చేస్తాం. तो हमने जो मांगा है మనం ఏదైతే అడిగినామో वो हमारे लिए हो जाएगा। అది ఇప్పుడే మనకు దొరికిందని మనం నమ్మాలి, ప్రకటించాలి. हालेलुया। హల్లెలూయా. एक छोटा सा संदेश और है मेरा। ఓ చిన్న సందేశం నేను మీకు ఆ హల్లెలూయా. సందేశం ఇచ్చాను. దేవునికి స్తోత్రం. एलिया नबी, पहल राजाओं में हम पढ़ते हैं, एलिया नबी के बारे में आपने सुना होगा। ఏలియా ప్రవక్తను గురించి మీరు విని ఉంటారు. उसका एक दास था एलिसा। ఎలీషా అనే ఒక సేవకుడు ఉండేవాడు ఎలియాకు. मैं शॉर्ट में आपको बताता हूँ, जब एलिया परमेश्वर के पास जाने पर था, ఏలియా ఆరోహణం అయ్యే రోజులు దగ్గరకు వచ్చినాయి. तो एलिया ने अपने सेवक एलिसा से कहा, ఏలియా తన దాసుడైన ఎలీషాతో అన్నాడు, उसने 3 बार बहाने मिलाया एलिया ने 3 సార్లు కూడా సాకులు చెప్పాడు, వెళ్ళిపో అని. कि परमेश्वर मुझे यहाँ भेजता है, वहाँ भेजता है। నేను వేరే చోటుకి వెళ్ళాలి బాబు, ఇక్కడే ఉండిపో. एलिसा ने कहा, ఎలీషా అన్నాడు, यहोवा की और तेरी जीवन की शपथ, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, मैं तुझे नहीं छोड़ूंगा। నేను నిన్ను వదిలే పని లేనే లేదన్నాడు. जब वो जा रहा था, ఇంకా ఏలియా ముందుకు వెళ్తా ఉన్నాడు. यरदन नदी के पास आते हैं, నది దగ్గరకు వచ్చేసారు. एलिया अपनी चादर पानी में मार देता है। ఏలియా ఆ యొర్దాన్ నదిని కొట్టాడు.
पानी दो भाग हो जाता है, నది రెండుగా చీలిపోయింది. दोनों पार निकल जाते हैं. వాళ్ళిద్దరు అవతలి దరికి వెళ్ళిపోయినారు. और कुछ समय आगे चलकर ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోయినారు. एक अग्नि समान रथ आता है ఒక అగ్ని రథం వచ్చేసింది. और उन्हें अलग कर देता है వాళ్ళిద్దరిని వేరు చేసింది. और एलिया को उठा ले जाता है. ఏలియా ఆ రథంలోకి లాక్కోబడ్డాడు. उसके उठाने से पहले ఆ ఏలియాను పైకి తీసుకెళ్ళక ముందు एलिया ने एलिसा से कहा ఏలియా ఎలీషాతో చెప్పాడు, कि देख, इससे पहले कि परमेश्वर मुझे तेरे बीच से उठा ले, నీ దగ్గర నుంచి దేవుడు నన్ను పైకి తీసుకెళ్ళక ముందు तेरी कुछ इच्छा है कि मैं तेरे लिए करूं నీకేమన్నా కోరిక ఉంటే చెప్పు అని. तो बता. ఏమన్నా ఉంటే కోరిక చెప్పమన్నాడు. एलिसा ने कहा, ఎలీషా అన్నాడు, हे प्रभु, ఆ యజమానుడు, जो आत्मा तेरे अंदर है నీలో ఉన్నటువంటి ఆత్మ उसका दूना भाग मुझे मिल जाए. దాంట్లో 2 వంతులు 2 పాళ్ళు నాకు हालेलुया. అడిగాడు. जो आत्मा तेरे अंदर है, जो तेरे अंदर रह के चंगाई का काम करता है, भविष्यवाणी का काम करता है, परमेश्वर का टोटल काम करता है, నీలో ఉండి ప్రవచింపజేస్తున్నది, అద్భుత కార్యాలు చేస్తున్న ఆ ఆత్మలో 2 పాళ్ళు నాకు కావాలి అన్నాడు. वो आत्मा मुझे मिल जाए. నాకు ఆత్మను అనుగ్రహించన్నాడు. एलिया ने कहा, ఏలియా అన్నాడు, यदि तू मुझे उठते हुए నేను దేవుని చేత పైకి తీసుకెళ్ళబట్టేటప్పుడు देखने पाएगा నీకు నేను కనబడ్డట్లయితే तो ये तेरे लिए हो जाएगा, నీవు అడిగింది నీకు దొరుకుతుంది అన్నాడు. अन्यथा नहीं होगा. లేకపోతే దొరకదు అన్నాడు. जब एलिसा उठा लिया जाता है, అప్పుడు ఏలియా తీసుకెళ్ళి పైకి जब एलिया उठा लिया जाता है, ఏలియా రథంలో పైకి వెళ్ళేటప్పుడు उसका चादर गिर जाता है. ఆ పైకి వెళ్తున్న రథం నుండి తన దుప్పటిని ఏలియా కింద పడేశాడు. अब वो सोचता है कि मेरा प्रभु, मेरा स्वामी, जिसका मैं सेवक रहा, నేను సేవ చేసినటువంటి ఆ నా యజమానుడు उसने तो मुझे कुछ दिया ही नहीं. నాకేం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు అని అనుకున్నా. हालेलुया. దేవునికి స్తోత్రం. वो चादर उठाकर चलने लगा, ఆ దుప్పటి తీసుకొని मन వెళ్ళిపోతున్నాడు. में दुखी है. మా హృదయంలో దుఃఖంగా ఉన్నాడు. फिर यरदन नदी आई, మళ్ళీ యోర్దాను నదికి వచ్చేసాడు. उसने वही चादर जैसे एलिया ने मारी थी पानी पर, ఏలియా అదే దుప్పటితో ఆ యోర్దాన్ని కొట్టాడు. అదే దుప్పటి ఇప్పుడు ఎలీషా చేతిలో ఉంది. वैसे ही एलिसा ने मारी ఏలియా లాగానే ఎలీషా కూడా ఆ నదిని కొట్టాడు. और कहा, అన్నాడు, मेरे स्वामी के परमेश्वर, एलिया के परमेश्वर कहाँ है? నా యజమానుడైన ఏలియా యొక్క దేవుడు యెహోవా ఎక్కడ ఉన్నాడు అన్నాడు ఎలీషా. और जब वो चादर पानी पे मारता है ఎప్పుడైతే ఆ దుప్పటితో కొట్టాడో నదిని, तो पानी 2 भाग हो जाता है. ఆ నది మళ్ళీ 2 భాగాలుగా మారిపోయింది. तब उसको महसूस होता है అప్పుడు ఆయనకు అర్థమైపోయింది, कि मैंने जो मांगा నేను అడిగినటువంటి 2 పాళ్ళ ఆత్మ वो मुझे दे गया. నాకు हालेलुया. వచ్చేసింది అని ఎలీషాకు అర్థమైంది. హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. ये एलिसा था जिसने वफादारी से एलिया की सेवा करी. ఈ ఎలీషా ఏలియాకు చాలా నమ్మకమైన సేవకుడు. बिल्कुल वफादारी से सेवा करी. చాలా విశ్వాసపాత్రుడుగా సేవ చేశాడు. अब वो एलिसा का ही एक सेवक था, गहेजी. ఈ ఎలీషాకు ఇంకొక సేవకుడు ఉన్నాడు, వాడి పేరు గేహజీ. वो गहेजी ऐसा सेवक था, గేహజీ ఎటువంటి సేవకుడు అంటే, नामान नाम का जब सेनापति నయమాను అనే సైన్యాధిపతి వచ్చినప్పుడు अपने कोड़ के लिए सही कराने के लिए आया. అతని ధన कोड़ का रोग सही कराने के लिए आया. కుష్ఠరోగం కుష్ఠరోగం వచ్చింది ఆ నయమానుకు. तो वो लौट कर जब जा रहा था, ఆయన కుష్ఠరోగం వచ్చి స్వస్థత పొంది మళ్ళీ నయమాన్ని వెళ్ళిపోయేటప్పుడు तो गहेजी उसके पीछे पीछे गया గేహజీ ఆ నయమాన్ని వెంట వెంట వెళ్ళాడు. और उससे झूठ बोल करके कुछ संपत्ति ले आया. మా యజమానుడు అడుగుతున్నాడు అని చెప్పి అబద్ధాలు చెప్పి బాగా సంపదను తెచ్చుకున్నాడు నయమాన్ దగ్గర. एलिया ने पूछा, वो एलिसा ने पूछा ఎలీషా అన్నాడు గేహజీతో, कि तू कहाँ गया था? ఎక్కడికి వెళ్ళావు గేహజీ? गहेजी ने झूठ बोला, నేను ఎక్కడికి వెళ్ళలేదని అబద్ధం प्रभु मैं कहीं नहीं गया, मैं तो यहीं था अभी. ఇక్కడే कहीं नहीं ఉన్నాను, गया ఎక్కడికి मैं यहीं వెళ్ళలేదని था. అబద్ధం ఆడాడు. एलिसा कहता है, ఎలీషా जब तू అన్నాడు, भागा भागा जा रहा था और उधर से जो कोई रथ में से उतरा तेरी ओर आने के लिए, నువ్వు ఆ నయమాన్ వెంట వెళ్ళినప్పుడు రథం దిగి వాడు నిన్ను కలుసుకోవడానికి వచ్చినప్పుడు నా మనస్సు నీతో రాలేదా? उसे मैंने देखा है. నేను చూశాను కదా ఏం वहाँ జరిగిందో. क्या हुआ ये मैंने देखा है. అక్కడ ఏం జరిగిందో నేను చూశాను. वो जो कोढ़ का रोग नामान नाम के व्यक्ति को लगा था, ఆ నయమానుకు కుష్ఠరోగం వచ్చినప్పుడు वो रोग वो एलिसा ने कहा, ఎలీషా అన్నాడు,
जो तूने ये पाप किया है, ఈ పాపము నువ్వు చేసినప్పుడు जो मेरे ना लेने के बाद तू जाकर के लेके आया है, నేను స్నానం मेरे ना लेने के बाद तू जो लेकर के आया है, నేను స్నానం చేసిన తర్వాత నువ్వేదైతే తీసుకొని వచ్చావో ये पाप है। అది పాపము. नामान का जो कोढ़ है, నయమానుకు ఉండినటువంటి ఆ కుష్ఠరోగము, वो कुष्ठ रोग అదే కుష్ఠరోగం तुझे నీకును और तेरे वंश को నీ సంతతికిని सदा लगा रहेगा। సదాకాలం అదే కుష్ఠరోగం ఉంటుంది హల్లెలూయా అని అడిగాడు. इस दो शिष्य हैं यहाँ पे, एलिसा और गहजी। ఇక్కడ ఇద్దరు శిష్యులు ఉన్నారు, ఎలీషా ఒక శిష్యుడు, గేహజీ ఒక శిష్యుడు. आज हम हमारे लिविंग डैडी के हम शिष्य हैं। ఇవాళ మన డాడీ గారికి మనందరం శిష్యులం. अगर हम इनकी गैर मौजूदगी में ఒకవేళ ఆయనతో మనం సేవలో ఉండాలంటే, ये मना करने के बाद ఇంత సేవ చేసిన తర్వాత इनके पीठ पीछे छुरा करें, ఆయన వెనుక మళ్ళీ మనం ద్రోహులమైతే तो हम गहजी में हमारी మనం गिनती होगी। గేహజీ లాంటి వాళ్ళం అవుతాం. हालेलुया। హల్లెలూయా. अगर जो इनके पास सामर्थ है, ఈయనలో ఉన్నటువంటి సామర్థ్యం ఏదైతే ఉన్నదో अगर हमें पानी है, అది తీసుకోవాలి. మనకు కూడా అదే సామర్థ్యం కావాలంటే तो हमें पूरा एलिसा बनना होगा। మనం ఎలీషా వంటి శిష్యులుగా మనం ఉండాలి. एक ऐसा एलिसा ఎటువంటి ఎలీషా అంటే जो मरने के बाद भी सामर्थ्य है। చనిపోయిన తర్వాత కూడా ఎలీషాకు ఆ శక్తి ఉండింది. एक मुर्दे की कब्र में एलिसा को डाल देते हैं, ఒక చనిపోయిన వ్యక్తిని ఎలీషా ఉన్న సమాధి లోపల ఆ శవాన్ని పెట్టారు. वो मरा हुआ व्यक्ति भी जीवित हो जाता है। ఆ ఎముకలు తగలగానే ఆ చనిపోయిన శవం బ్రతికింది. हालेलुया। హల్లెలూయా. हमें ఆమె एलिसा बनना है। మనం ఎలీషా వంటి శిష్యులుగా మనం మారాలి. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. परमेश्वर आप सबको बहुत आशीष दे। దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా ఆశీర్వదించునుగాక. छोटी प्रार्थना कर सकता हूँ? యా, చిన్న ప్రార్థన చేస్తాను. चलिए मैं सबके लिए, आप सबके लिए అందరి కొరకు प्रार्थना ప్రార్థన करता हूँ। చేస్తాను అంటున్నారు బ్రదర్. धन्यवाद मेरे सर्वशक्तिमान अनुग्रहकारी स्वर्गीय पिता, मैं आपका दास मनोज कुमार प्रभु जी, यहाँ पर आपके पवित्र पवित्र और प्रिय रंजीत ओफिर जी आपके दास को लेकर, और यहाँ बैठे हुए आपके दास और दासियाँ और बेटे और बेटियों को परमेश्वर आपके चरणों पर लाते हैं और धन्यवाद करते हैं प्रभु आपका कि आपने बीते समय में हम सबों को सही सलामत और शैतान की हर एक योजनाओं से बचाया। उसके लिए हम तहे दिल से शुक्रगुजारी करते हैं और प्रार्थना करते हैं प्यारे परमेश्वर, यहाँ पर एक एक जन के लिए अगर कोई आज बीमार है तो यीशु के नाम से वो चंगा हो जाए। अगर कोई अंधकार में है तो यीशु के नाम से यीशु की ज्योति में आ जाए। अगर कोई परेशान है तो आज परेशानियों से छुटकारा पाए, क्योंकि पिता परमेश्वर हम जैसे आए हैं आज वैसे जाने वाले नहीं, बल्कि आपकी आत्मा से भरकर, आपके अभिषेक से भरकर, अंश टू अंश ग्लोरी से भरकर हम जाने वाले हो सकें। हम आपका धन्यवाद करते हैं प्रभु और प्रार्थना करता हूँ प्यारे परमेश्वर ऑफर मिनिस्ट्री इंटरनेशनल के लिए, इनके और भी जो संस्था इन्होंने रजिस्टर्ड किया आरकेपी और प्रजाबंधु पार्टी के लिए परमेश्वर पिता एक एक को आशीषित करना और देश के कोने कोने तक ये फैल जाए परमेश्वर और स्थापित होने पाए। मैं प्रार्थना करता हूँ परमेश्वर अपने लिविंग डैडी रंजीत जी के लिए, उनकी हेल्थ के लिए, सर के बाल से लेके पैर के नखून तक, उनकी हड्डी मांस पेशी नसों पर, चमड़े पर, जोड़ों पर, ब्लड पर पवित्र आत्मा का अधिकार हो और हर एक बीमारी उनकी बॉडी से, उनके आसपास से, उनके कपड़ों से, उनके बिस्तर से, उनके आने जाने वाले रास्तों से हमेशा हमेशा दूर रहे। हम उस दुष्ट आत्मा को श्रापित करते हैं यीशु के नाम से। धन्यवाद करते हैं प्रभु जी, धन्यवाद करते हैं पिता, और हम ये डिक्लेयर करते हैं परमेश्वर कि आज यहाँ पे जो मांगा है वो आपने अपने वचन के अनुसार दे दिया है प्रभु जी। और फिर से प्रभु जी यूहन्ना की पुस्तक अध्याय 14 में आपने कहा कि तुम मुझसे मेरे नाम में जो भी मांगोगे उसे मैं करूँगा। सच में मेरे परमेश्वर आपका वचन सत्य है, आप सत्य हो, आप पवित्र हो पिता, आप अपने वचन के अनुसार प्रभु जी हम आपसे मांगते हैं यीशु के नाम से
अपनी मिनिस्ट्री के लिए और फिर मिनिस्ट्री के लिए और यहाँ पर बैठे बेटे बेटियों के लिए इनकी जो जिसकी भी जो भी ज़रूरत है आज पूरी हो जाए यीशु के नाम में। धन्यवाद करते हैं परमेश्वर, धन्यवाद देते हैं प्रभु आशीष देने के लिए, धन्यवाद देते हैं प्रभु प्रार्थना सुनने के लिए, धन्यवाद देते हैं कि आपकी उपस्थिति यहाँ सदैव है उसके लिए परमेश्वर। धन्यवाद करते हुए प्रभु शहरी महिमा और सहरा जलाल आपको देते हैं और इस प्रार्थना को अपने उद्धारकर्ता प्यारे परमेश्वर प्रभु यीशु मसीह के मधुर नाम में मांगते हैं, आमीन आमीन। हालेलुया प्रेज द लॉर्ड, हालेलुया हालेलुया। हालेलुया। जोर से हाथ हिलाते हुए बोलिए हालेलुया। प्रेज खाना द भी लॉर्ड। आपके लिए है इसलिए थोड़ी एनर्जी रखिए बॉडी में। हालेलुया अंदर हालेलुया हालेलुया। हालेलुया। गॉड ब्लेस यू। దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగా. థ్యాంక్ యూ మనోజ్ భాయ్. బయటిగా గాడ్ బ్లెస్ యూ. We will pray and dedicate and appoint Pastor Manoj as the representative of Ophir Ministries and especially the president of Rashtriya Kraistava Parishad for Uttar Pradesh state. ఈ దేవుని యొక్క కృపా కార్యము, దేవునికి స్తోత్రము. ఇంతకుముందు అభిషిక్తులైన సేవకులు ఇక్కడ ఉంటే వారు ముందుకు రావాలి. భిక్షపతి ఈజ్ దేర్, అబ్బుల్ గారు ఈజ్ ఆల్రెడీ హియర్, క్రిస్టఫర్ గారు, అభిషిక్త దాసులు రావాలి. प्रार्थना చేసుకుందాం. అందరూ ఏకీభవించండి. స్తోత్రం స్తోత్రం. प्यारे प्रभु जी, आपके चरणों के पास फिर एक बार हम आते हैं. इस वक्त प्रभु जी हम सब लोग इकट्ठा होकर एक मन से आपको स्तुति आराधना करते हैं, शुक्रगुजार करते हैं प्रभु जी कि आपने पूरे इतनी दूर, इतने हज़ारों माइल दूर उत्तर प्रदेश राज्य से मुरादाबाद से लेके तुम्हारे दास मनोज कुमार को यहाँ तक ला चुके हैं. इधर ला के हमारे ऊपर, हमारे सामने खड़ा करके आपके गवाही उनके मौत से उनके मुंह से दिलाया है प्रभु जी. हम आपको स्तुति करते हैं. अद्भुत रीति से प्रभु उनके वाइफ को आपने चंगाई दी है और उनको आपके सेवकाई में बुला लिए, अभिषेक दिए हैं. और ये भी आप उनको दर्शन में, स्वप्न में, दर्शन में मालूम उसको करे, उनको जानकारी दिए कि आपकी इच्छाएं हैं उन्होंने ओफिर मिनिस्ट्रीज के साथ काम करे. ये सच्चा सुसमाचार सुनाने के लिए, सारा कलीसिया सुधारने के लिए, सही रास्ते पे लाने के लिए ओफिर मिनिस्ट्रीज इंटरनेशनल से जुड़ के उन्होंने काम करें. ये आपकी इच्छा है. ये बात आपने उनको प्रकट कर दिया प्रभु, जिसके लिए हम सब लोग इकट्ठा होकर आपको स्तुति आराधना करते हैं. अब और इसी वक्त हम सब लोग एक होकर हमारे आपके दास लोग, अलग आपके दास लोग, बहुत सारे लोग इधर हैं प्रभु जी, सारे कलीसिया हाजिर है और सब लोग दूर से भी देख रहे हैं प्रभु जी. इस वक्त मैं आपके प्रेरित होकर आपके एम्बेसडर के हैसियत में प्रभु जी, आपके प्रेरित के हैसियत में मैं अपने हाथ इनके सर के ऊपर रखता हूँ और इनको मैं अपॉइंट करता हूँ उत्तर प्रदेश राज्य के लिए ओफिर मिनिस्ट्रीज इंटरनेशनल के रिप्रेजेंटेटिव के हैसियत में. यूपी स्टेट के लिए मनोज कुमार को मैं अपॉइंट करता हूँ प्रभु जी, नियमित करता हूँ. और राष्ट्रीय क्राइस्तव परिषद उत्तर प्रदेश राज्य के अध्यक्ष के स्थान में इनको नियमित करते हैं प्रभु जी, प्रकटित करते हैं प्रभु जी. हम ये मांगते हैं ये दोनों काम करने के लिए इनको पवित्र आत्मा आपके सामर्थ्य और शक्ति और ज्ञान देना प्रभु जी. आप इनको एक बहुत शक्तिशाली, समर्थ एक लीडर बनाना प्रभु जी, ताकि उनके परिवार के द्वारा उत्तर प्रदेश और उत्तराखंड दोनों भी राज्य उजाला से भर जाए, न्याय से भर जाए, सत्य से भर जाए, सुसमाचार से भर जाए और सब लोगों को उद्धार मिल जाए प्रभु जी. पवित्र आत्मा
अब और इसी वक्त आपके अभिषेक इनके ऊपर उंडेलना प्रभु जी। इससे पहले जो कुछ भी इसके ऊपर आपके दास के ऊपर जो कुछ भी अभिषेक थी, इससे 2 गुना और 10 गुना 100 गुना ज्यादा सामर्थ जिनको देना प्रभु जी। परम पिता और हमारे उद्धारकर्ता यीशु मसीह और पवित्र आत्मा के नाम से मनोज कुमार भाई को हम अब और इसी वक्त उत्तर प्रदेश राज्य में ओफिर मिनिस्ट्रीज के और राष्ट्रीय क्राइस्तव परिषद के रिप्रेजेंटेटिव के हैसियत में प्रकटित करते हैं। प्रभु यीशु मसीह के नाम से हम मांगते हैं, आमीन आमीन आमीन। క్లోజింగ్ ప్రేయర్ అండ్ బెనెడిక్షన్ ఆశీర్వాద ప్రార్థన తీసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీ ప్రియ కుమారుడు నీ దాసుడు మనోజ్ కుమార్ని మా తండ్రి ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాల కొరకు మరి అధికారిగా ప్రతినిధిగా ఓఫిర్ మినిస్ట్రీస్ పక్షంగా ఆర్కేబీ పక్షంగా నియమించి అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇవ్వడానికి మీరు కృపనిచ్చినారు, మీకు స్తోత్రం. ఈ 2 రాష్ట్రాల్లో వారు సమర్థవంతంగా పనిచేసి నీవు ప్రారంభించిన కుదురుబాటు పరిచర్య దిద్దుబాటు పరిచర్యను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళడానికి సహాయం చేయండి. వ్యతిరేక శక్తులను యేసునామములో గద్దించి బంధించి పారదోలుతున్నాం. మేమందరమును భూమి మీద ఉండే సకల పరిశుద్ధులను మరణానుభవాన్ని మోసుకొని వెళుతూ సజీవ యాగముగా జీవించి ధన్యులమై పరిశుద్ధులమై సంపూర్ణులమై క్రీస్తు మరణములో సమానానుభవం కలిగి క్రీస్తుకు సమానమైన సంపూర్ణ పురుషత్వాన్ని కూడా కలిగి క్రీస్తుకు సాటి అయిన సహాయంగా మేము ఎత్తబడుటకు సహాయం చేయండి. నీ వాక్యమాలో ఫలింపచేయండి. నీ ఆశీర్వాద సంపూర్ణముతో మమ్మను మా ఇళ్లకు తీసుకొని వెళ్ళండి. యేసయ్య అతి మధుర నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వజగత్ రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసమును చేరువచ్చిన మనకందరకును భూలోకమందున్న సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ప్రభు మరల వచ్చే వరకు ఎడబాయక తోడయుండి క్రీస్తు మరణానుభవమును అనుభవించి సంపూర్ణుల మగుటకు నేర్పించుచు సంపూర్ణులుగా మలచునుగాక. ఆమీన్ ఆమీన్ ఆమీన్. యేసు రక్తమునకే జయము, ప్రభు యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమీన్. सबको जय मसीह की. आज के दिन मुझे बहुत आनंद होता है, मेरा दिल बहुत आनंदित है. वजह यह है कि हमारे प्रभु के दास और मेरे बेटे के बराबर उम्र से, लेकिन हमारे साथ एक फौजी है प्रभु यीशु मसीह के लिए, मनोज कुमार भाई इधर आ चुके हैं उत्तर प्रदेश से. और एक अच्छा टेस्टिमनी, उनके ज़िंदगी एक अच्छा गवाही बनकर प्रभु के लिए खड़ा हो गया. उन्होंने एक अन्य विश्वास से प्रभु के अंदर आ गया है, उद्धार पाए हैं. इन्होंने खुद एक एडवोकेट भी हैं और एडवोकेट के प्रोफेशन छोड़ दे के प्रभु के दास बन गए हैं सुसमाचार सुनाने के लिए. उन्होंने एक अच्छे कलीसिया का पासवान भी है, अच्छा लीडर भी है. और ओफिर मिनिस्ट्रीज का विज़न उनके दिल में शेयर करते हैं. ओफिर मिनिस्ट्रीज विज़न के लिए मिल के काम करने के लिए प्रभु से एक आदेश लेके आज्ञा लेके इधर यहाँ तक आ चुके हैं. सो मनोज कुमार, पास्टर मनोज कुमार को हम बहुत खुशी के साथ, बहुत गर्व के साथ उत्तर प्रदेश स्टेट के लिए ओफिर मिनिस्ट्रीज इंटरनेशनल का ऑफिशियल रिप्रेजेंटेटिव के हैसियत में नियमित करके ऐलान करते हैं. प्लीज़ एक्सेप्ट दिस मनोज भाई. और भी एक बात है, न सिर्फ ओफिर मिनिस्ट्रीज का ऑफिशियल रिप्रेजेंटेटिव, उनको और भी एक जिम्मेदारी उनके हाथ में सौंप देते हैं.
उनको राष्ट्रीय क्राइस्तव परिषद के उत्तर प्रदेश स्टेट के इंचार्ज ऑफ आरकेपी फॉर यूपी, उनके इस हैसियत में उनको नियमित करते हैं और प्रकट करते हैं, इंचार्ज ऑफ आरकेपी फॉर उत्तर प्रदेश। उधर आरकेपी, ये भी मिला के पकड़ना, आरकेपी और ओफिर मिनिस्ट्रीज इन जनरल उत्तर प्रदेश, पूरे उस जगह में उत्तर प्रदेश, उत्तराखंड और जोन में उधर पूरा मैनेज करने के लिए, व्यवस्था करने के लिए इनके इस जिम्मेदारी उनके हाथ में हम दे देते हैं। पूरी आशा है और विश्वास है कि उन्होंने इस जिम्मेदारी को अच्छी तरह से निभा सकते हैं। उनके ऊपर हमारा पूरा विश्वास है। मे गॉड ब्लेस यू मनोज कुमार। विल यू से समथिंग? कुछ बोलेंगे आप? मैं सर्वप्रथम धन्यवाद देना चाहूँगा हमारे लिविंग डैडी रंजीत ओफिर जी का, और यहाँ आए हुए सभी प्रभु यीशु के प्रेमियों का, कि मुझे ये मौका मिला कि मैं ओफिर मिनिस्ट्री इंटरनेशनल के साथ मिल कर के और उनके कार्यों को और उनके उद्देश्यों को सफलतापूर्वक और पूरी ईमानदारी के साथ आगे करने में अपना सहयोग और पूरा दिन और पूरा अपना जब तक मैं रहूं उसमें अपना सहयोग देता रहूं। मैं आपका सबका आभारी हूं और मैं विश्वास दिलाता हूं आरकेपी मिशन के तहत और ऑफरिंग मिनिस्ट्री इंटरनेशनल के तहत मैं पूरी ईमानदारी और वफादारी से अपने कार्य को और अपने कर्तव्य को करता रहूंगा। आमीन। जय मसीह की। हालेलुया। आरकेपी जिंदाबाद, जिंदाबाद, ऑफर मिनिस्ट्री इंटरनेशनल जिंदाबाद, जिंदाबाद, प्रजाबंधु पार्टी जिंदाबाद। थैंक यू, गॉड ब्लेस यू। सब लोग ऐसा खड़े हो जाएंगे।